సో ఈరోజు మన రెజ్యూమే బిల్డర్ హౌ టు ప్రిపేర్ రెజ్యూమే దాని గురించి తెలుసుకుందాం. రెజ్యూమే ఎలా క్రియేట్ చేసుకోవాలి మన వెబ్సైట్ యూజ్ చేసి. ఆ వీడియో రిలీజ్ చేశాను కదా. సెలెక్ట్ 360 అప్డేట్ అయింది పేజ్. మీరు ఇక్కడ చూస్తే హోమ్ కోర్సెస్, మీరు కోర్సెస్కి వెళ్ళి డైలీ కోర్సెస్ చూసుకుంటారు కదా. ఈ కోర్సెస్ ఇదొకటి యాప్స్ అనే ఒక సెక్షన్ వచ్చింది రిలీజ్ చేసి. సెలెక్ట్ 360 యాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, అప్కమింగ్ యాప్స్ కూడా. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ రెజ్యూమే బిల్డర్ యాప్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలిసింది మామూలే ఇంకా. సో క్రియేట్ రెజ్యూమే నౌ అయినా కొట్టండి, లేదంటే ఇక్కడికైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ లాగిన్ అయ్యున్నా, నేను లాగౌట్ చేస్తా. సో మళ్ళీ నావిగేట్ చేస్తా ఓపెన్ చేసి మీకు తెలియజేయడం కోసం. ఇక్కడ లాగిన్ అడుగుతుంది, క్రియేట్ రెజ్యూమ్ నౌ కొట్టిన సైన్ ఇన్ విత్ గూగుల్ చేయండి. మొబైల్లో అయితే ఇలా వస్తుంది కదా, ల్యాండ్స్కేప్ గా పొడుగ్గా. సో నేను ఆల్రెడీ సేనక్ 360 దాంతో లాగిన్ అయ్యున్నా కాబట్టి నాకు రీడైరెక్ట్ అయిపోయింది. ఓకే, లాగిన్ విత్ గూగుల్ కొట్టా. సో ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ ఇక్కడ మినిమల్ ఏటీఎస్ అనేది ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయ్యింది. సో మీరు ఇదిగో యూస్ టెంప్లెట్ అని కొట్టండి. యూస్ టెంప్లెట్ అని కొడితే మీకు ఒక కొత్త రెజ్యూమే క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఒక కొత్త రెజ్యూమే క్రియేట్ అవుతుంది. నేనేం చేస్తానంటే సేనక్ రెజ్యూమే అని దీనికి పేరు పెట్టా. ఇంకా ఈ పేరుతో అది సేవ్ అయిపోద్ది అనమాట. ఓకే, మీరు బ్యాక్కి వెళ్ళండి కావాలంటే. మీరు క్రియేట్ చేసిన రెజ్యూమేస్ ఆల్రెడీ ఇక్కడ లోడ్ అయి ఉంటాయి, మీ ఫోన్లో అయినా సరే యూ కెన్ ఏబుల్ టు డూ. చూడండి, సేనక్ రెజ్యూమే చూడండి, ఇప్పుడు చేసింది ఇది 10:27. చూడండి టైం ఎంత. వీటికి వెళ్ళి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఏటీఎస్ కి ఈ మినిమల్ లో ఈ బ్లాక్ పెట్టుకోండి, ఎందుకంటే ఏటీఎస్ కలర్ఫుల్ చూడదు, నీకు కలర్స్ అనేది పట్టించుకోదు ఏటీఎస్. అంటే మనం అలా అనుకుంటాం, అది రెజ్యూమే ఫార్మేట్ అంతే. ఏదో ఏటీఎస్ ఒక మిషన్ ఉంటది, ఏటీఎం మిషన్ లాగా అనేది ఏమి ఉండదు. అది జస్ట్ ఒక మిత్. కానీ అది నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి ఒక మంచి రీజన్. ఓకే, రిమెంబర్ దిస్. తీసుకున్న తర్వాత ఇక్కడ నీ పర్సనల్ ఇన్ఫో, ఫుల్ నేమ్. సో పగిడపాల సురేంద్ర ప్రసాద్, అది నీ పేరు అనుకో. నువ్వేంటి .NET ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్ డెవలపర్, ఆర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్, ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. సో పగిలిపోయిన సురేంద్ర యాదవ్ @gmail.com. నీ రెజ్యూమే ఇక్కడ, నీ ఫోన్ నెంబర్ 91 యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకో. ఓకేనా, దాని తర్వాత లొకేషన్. సో లొకేషన్ మీరు ఎప్పుడు సరే నెల్లూరు, స్టౌనస్పేట, సత్యనారాయణపురం, శ్రీనివాస్ నగర్, మైపాడు గేట్, గాంధీ బొమ్మ పెట్టొద్దు. మీరు హైదరాబాద్ ఆర్ బెంగళూరు పెట్టండి. రిమెంబర్ దిస్ పాయింట్. నెల్లూరు, సత్యనారాయణపురం పెట్టొద్దు. శ్రీనివాస్ నగర్, జాకిర్ హుస్సేన్ నగర్ పెట్టొద్దు. మైపాడు గేట్, జైహింద్ స్వీట్స్ అట్లా పెట్టొద్దు. మార్కెట్ అట్లా. హైదరాబాద్ ఆర్ బెంగళూరు పెట్టండి. మీరు హైదరాబాద్ కంపెనీకి అప్లై చేస్తుంటే హైదరాబాద్, మీరు బెంగళూరు కంపెనీకి అప్లై చేస్తుంటే బెంగళూరు. గుర్తు పెట్టుకోండి. మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ URL ఇక్కడ కాపీ చేసుకోండి. https linkedin.com/in సంథింగ్ ఏదో ఉంటది కదా. లింక్డ్ ఇన్కి వెళ్ళి ఏదో ఒకటి, మీ లింక్డ్ ఇన్కి వెళ్ళి ఉంటది కదా, మీ లింక్డ్ ఇన్ లాగిన్ అవ్వండి, మీ ప్రొఫైల్ కాపీ చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. ఓకేనా, టాటా సురేంద్ర పెడుతున్నాం. గిట్హబ్, మీ గిట్హబ్ అకౌంట్ URL కూడా పెట్టండి. గో టు github.com-కి వెళ్ళి నేను ఏదో ఒక యూజర్ ని సెలెక్ట్ చేసుకుంటా. జిఎస్ఆర్ సాగర్ వస్తా, ఖచ్చితంగా వస్తా. ఇదిగోండి జిఎస్ఆర్ సాగర్, ఇది ఉంది కదా, ఇది జిఎస్ఆర్ సాగర్. ఇంతవరకే నా ప్రొఫైల్, జస్ట్ చెప్తున్నా. అంతవరకు కాపీ చేసి మీ రెజ్యూమ్ కూడా, మీకు ఏదైనా వెబ్సైట్ ఉంది, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా చేసుకోవాలనేది నేను చెప్తా. జావా స్క్రిప్ట్ అయిపోండి, మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చాలా ఈజియెస్ట్ స్టెప్స్ లో నేను చెప్తా. నో ప్రాబ్లం. ఓకేనా, ప్రశాంతంగా ఉండండి. తర్వాత ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్.
మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ లాగా పెట్టండి, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్స్ లాగా పెట్టండి. మీరు ఓన్ గా నెరేట్ చేసుకోండి. బట్ ప్రెసెంట్ ఓన్ గా నెరేట్ చేస్తే మిస్టేక్స్ వస్తాయి కాబట్టి చాట్ జీపీటీని అయినా అడగండి, లేదంటే నౌకరీకి వెళ్ళండి. నౌకరీ ఫ్రెషర్ ఆబ్జెక్టివ్స్ అంటే మీరు ఎలా ఎదుక్కోవాలో కూడా చెప్తున్నా. ఓకే, ఏకే వెళ్ళిందా? నౌకరీ 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 కామ్కి వెళ్ళి సో దీన్ని వద్దులే గానీ నేనేం చేస్తానంటే నా దగ్గర ఉన్న చాట్ జీపీటీ ఏదో ఒకటి ఉంటది కదా, గూగుల్ జెమినియో, అక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక న్యూ చాట్ క్రియేట్ చేస్తా. ఏదో ఒకటి చాట్ జీపీటీ ఏదో ఒకటి మీరు ఏది అడిగినా అక్కడికే వెళ్ళండి, చాట్ జీపీటీ అయినా వెళ్ళండి. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. సో గివ్ మీ ఏ ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్ ఫర్ ఏ fresher resume with detailed script to make it more professional and objectable for career అండ్ పర్సనాలిటీ గ్రోత్ అని మీరు జస్ట్ అలా ఇస్తే ఒక కెరీర్ మోటివేటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ ఇలా అయినా చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ గా మీరు అలా చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఇంక్లూడ్ యాజ్ జావా ఫుల్ స్టాక్ మోటివేటెడ్ అలా అయినా పెట్టొచ్చు. అంటే టెక్నాలజికల్ గా మోటివేటెడ్ గా ఇవ్వమన్నా ఇస్తుంది. ఓకే ఓకే, దాన్ని మీరు కాపీ చేసి ఇది క్లోజ్ చేస్తా. ఇది కదా, ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఇక్కడ మీరు ఇచ్చిన కీవర్డ్స్ హైలైట్ అవ్వాలి. ఏటీఎస్ రెజ్యూమ్ లో కీవర్డ్స్ హైలైట్ అవ్వాలి. ఈ హైలైట్ అంటే ఇక్కడ నీకు ఎల్లో మార్క్ రాదు. కావాలంటే నేను డౌన్లోడ్ చూపిస్తా చూడండి. డౌన్లోడ్ చేసినప్పుడు ఇవి మీకు హైలైట్ అవుతాయి చూడండి. ఇక్కడ నేను చేసిన కీవర్డ్స్ హైలైట్ అవుతాయి. ఇదే మీరు సేవ్ చేశారు అనుకోండి, డౌన్లోడ్స్కి వెళ్ళి పగిలిపోయిన సురేంద్ర. సో పగిలిపోయిన సురేంద్ర ఇప్పుడు నువ్వు చూసారంటే చూడండి, ఇది ఇలా హైలైట్ అవుతుంది. రిమెంబర్ దిస్, చాలా పవర్ఫుల్ రెజ్యూమే. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇలా ప్రొఫెషనల్ సమరీ వచ్చేసింది. నెక్స్ట్ ఐఎమ్ ఏ ఫ్రెషర్ కాబట్టి ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే తీసేసి యాడ్ ఎక్స్పీరియన్స్. రోల్ వచ్చి అసోసియేట్ కన్సల్టెంట్. ఏ కంపెనీ? అసోసియేట్ కన్సల్టెంట్ క్యాప్ జెమిని, ఖచ్చితంగా ఆ రోల్ ఉంది. ఓకే, లొకేషన్ హైదరాబాద్. స్టార్టింగ్ నువ్వు ఇక్కడ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు? 23 జాన్ నుంచి స్టార్ట్ చేసావు. ఎండ్ ఎప్పుడు వరకు? 26 జాన్. ఓకే, కరెంట్ కంపెనీ ఎస్ అంటే లాస్ట్ కంపెనీ ఇదే కాబట్టి కరెంట్ కంపెనీ అదే అవుతుంది. ఓకే, డిస్క్రిప్షన్ ఏమన్నా ఇవ్వాలంటే ఇచ్చుకో, నో ప్రాబ్లం. సో ఐ వాస్ వర్క్డ్ యాజ్ ఏ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. delivered outcomes for my Australian client in the insurance domain with the fraud and non-fraud query resolution. అట్లా పెట్టొచ్చు అనమాట. ఆల్సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఐ గైడెడ్ freshers and trained them on the core technology. అట్లా జస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? టిహెచ్ఈఎం ఇలా మీకు పడతా ఉంటది. మీరు రాసేది ప్రతిదీ పడతా ఉంటది. రిమెంబర్ దిస్, పడతా ఉంటది. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఎక్స్పీరియన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంపెనీ సిమెన్స్ గమేసా తీసేయండి. సిమెన్స్ ఏజీ అంటే మెయిన్ కంపెనీ. లొకేషన్ వచ్చి పూణే. మన కంపెనీ పెట్టానా? సరే,
కానీ జనవరి నుంచి అనుకున్నాం, 26 ఫిబ్రవరి నుంచి. ఓకే, కరెంట్లీ ఎస్. ఇక్కడ కరెంట్లీ తీసేయాలి, ఎందుకంటే కరెంట్ కంపెనీ ఇది ప్రెసెంట్ అని పడుతుంది, కరెంట్ అని పెట్టి గాట్ ఇట్. అదంతా నేను బిల్ చేసింది, దాని గురించి మీరు ఏమేమి చేశారో రాయొచ్చు. దాని తర్వాత ఎడ్యుకేషన్, మీరు ఎడ్యుకేషన్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ మాత్రమే పెట్టండి. స్కూల్, ఇంటర్మీడియట్, సత్యనారాయణ, జెడ్పిహెచ్ఎస్ ఏం పెట్టద్దు, జస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రమే పెట్టండి. మీకు పీజీ ఉంటే పీజీ పెట్టుకోండి, పీజీ అవసరం లేదు, మీ ఇష్టం. స్కూల్ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైతే అది, కంప్యూటర్ సైన్సా అండ్ ఇంజనీరింగ్, ఎన్ స్మాల్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. 8.7 జీపీఏ స్టార్ట్. మీ గ్రాడ్యుయేషన్ ఇంక తెలిసిందే కదా, 22 to 26 ఏదైతే అది, 15 to 19. 15 జూన్ నుంచే స్టార్ట్, జూన్ జూలై నుంచే, కాబట్టి అలా 14 కాదు 15. 15 జూలై టు 19 ఏప్రిల్ నంబర్ దిస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ ఇక్కడ పెట్టాలి. ఒక ఎడ్యుకేషన్ పైన ప్రాజెక్ట్స్ వస్తాయి, కాబట్టి నీకు ఇక్కడ క్రియేట్ అయింది ప్రాజెక్ట్స్. సో అంటే కాలేజ్ వాళ్ళకైతే కాలేజ్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ పెట్టేస్తారు. రెజ్యూమే బిల్డర్ మోన్ ఇలా పెట్టొచ్చు. ఒక 3 months చేశానని పెట్టుకో. బీటెక్ లో చేసావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో కాదు 18 లో పెట్టాలి. అప్పుడు 18 లో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పెట్టాను అని పెట్టుకో. గాట్ ఇట్. అంటే 4/1 లో 18 లో డిసెంబర్. స్టాక్ నువ్వు చెప్పేసి ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, Node.js, ఎక్స్ప్రెస్ హైలైట్ అయితే అంతవరకు వదిలేసేయండి. రియాక్ట్ ఇక్కడ గ్రేటర్ దెన్ పడింది, అది తీసేయండి. ఓకే, రెస్ట్ ఏపీఐ, దాని తర్వాత ఫైర్ బేస్ అయితే ఫైర్ బేస్, తర్వాత ఇంకేదైనా జావా వాడితే జావా, స్ప్రింగ్ బూట్, ఇట్లా అజురు వాడితే అజురు, అట్లా అయిపోయిన తర్వాత ఐ డెవలప్డ్ అండ్ దీనికోసం మీరు ChatGPT అడగొచ్చు. సో దీన్ని కాపీ చేసి గివ్ ఏ ప్రాజెక్ట్ రెజ్యూమే అని చెప్పి ChatGPTని అడగొచ్చు. ఎక్కడ ఉంది ChatGPT? ఎక్కడ ఉంది? వెళ్దాం, ఇక్కడ ఉంది కదా. ఫర్ దిస్ గివ్ అండ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ విత్ డిస్క్రిప్షన్ అండ్ అవుట్కమ్ అండ్ ఆల్ ఇన్ 5 para అలా అడిగితే ఇస్తుంది అనమాట. యు గాట్ ఇట్. ఇలా నువ్వు ఇవ్వచ్చు, మరి ఎక్కువ ఇవ్వద్దు. సింగిల్ పేజ్ రెజ్యూమ్ అంటే మనం ఏంటంటే సింగిల్ పేజ్ అనే అంటాం, అది సింగిల్ పేజ్ లో పట్టకపోవచ్చు. సింగిల్ పేజ్ లో పట్టే పని అయితే ఇంకేం ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ వరకు కాపీ చేసి ఫస్ట్, దాని తర్వాత ఇది అలా షిఫ్ట్ ఎంటర్. నెక్స్ట్ 9 పోవాలంటే షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టండి. ఇలా చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట మొత్తానికి. అచీవ్మెంట్స్ టాప్ 3 participated in the coding hackathon in the Hacker Earth and I was runner up in hackathon in my college. మీరున్నా లేకపోయినా ఇది పెట్టండి, పాయింట్ రన్నర్ అప్ అని పెట్టండి. ఎవడు పట్టించుకుంటాడు? అచీవ్మెంట్స్ లా పెట్టండి, ఏం కాదు, అవుట్కమ్. సో ఐ మేడ్ రెజ్యూమే ప్రిపరేషన్ ఫర్ ఎనీ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ బై 30% ఆఫ్ ద ఆప్టిమైజ్డ్ టైం. జస్ట్ ఊరికే అట్లా పెట్టుకోవచ్చు, ఊరికే. గిట్హబ్ లింక్, ఆ ప్రాజెక్ట్ యొక్క గిట్హబ్ లింక్ ఇదే మన ప్రాజెక్ట్ అనుకో. రిపోజిటరీస్కి వెళ్ళి, రిపోజిటరీస్ చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో, నేను రెజ్యూమే బిల్డర్ అప్పుడే చేశా. ఒక్క నిమిషం, రెజ్యూమే వస్తుంది ఆగో, బిల్డర్
44 ఇదిగో రెజ్యూమే బిల్డర్ రియాక్ట్. ఓకే, నేను 2021 లో చేసా. ఇదే ఇలా మీరు అది కాపీ చేసి మీరు గిట్హబ్ లో ఇవ్వండి. ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ గిట్హబ్ లో ఇస్తే ఇట్ విల్ కమ్. దాని తర్వాత కేటగిరీ స్కిల్స్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దాంట్లో పెట్టాలి. జావా స్క్రిప్ట్, పైథాన్, మీకు వచ్చినవన్నీ జావా, సి షార్ప్, సి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఎన్ని పెట్టాయి ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ కేటగిరీ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ లో HTML, CSS3, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్, మీకు ఏది వస్తే అది, బూట్ స్ట్రాప్. ఓకే, ఇలా. నెక్స్ట్ వచ్చి బ్యాక్ ఎండ్. ఇప్పుడు మీరు జావా అనుకో, జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, ఓకే, ORM ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, రెస్ట్ API. అదే మీరు C#.net అనుకోండి, C#.net, .NET Core, ASP.NET Core, EF Core, ORM అట్లా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లౌడ్, ఏమైనా క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే అజూర్ లో AKS ఇవన్నీ మనం చెప్తాం. బ్లాబ్ స్టోరేజ్ అలా. AWS అయితే AWS లో AKS బదులు EKS ఉంటది. అక్కడ ఫంక్షన్స్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది అవసరం లే, ఆపరేటింగ్ సిస్టమ్స్ అవసరం లే, ఏదైనా పెట్టచ్చు. ఇది తీసేయండి, ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టవల్లే. ఆపరేటింగ్ సిస్టమ్, ఓడ్, ఎక్సెల్ ఇట్లాంటివి పెట్టొద్దండి, ముందే చెప్తున్నా. ఓకే, సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరు మన కోర్స్ నేర్చుకున్నారు. మన కోర్స్ నేర్చుకున్న తర్వాత లాస్ట్ లో మీకు సర్టిఫికేషన్ కావాలి ISO అంటే నేను రిజిస్ట్రేషన్ లింక్ పెడతా. చాలా తక్కువ మినిమం ఫీజుతో ISO సర్టిఫికేషన్ మీకు ఇప్పిస్తాం. ఓకే, ఇది గుర్తు చేయండి నాకు. మన 90 days కోర్స్ అయిపోయి మీరు ప్రాజెక్ట్ చేయగలిగే స్టేజ్ వస్తేనే. మీరు నేర్చుకోకుండా సర్టిఫికేట్ అడిగితే నేను ఇవ్వను. మీరు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇవ్వాల్సిందే, ఏదో కంపెనీతో టైప్ అవ్వాలి కదా. కానీ మీరు నేర్చుకోకుండా ఉంటే మాత్రం నేను ఇవ్వను. నా సబ్జెక్ట్ నేర్చుకొని ఓన్ గా ప్రాజెక్ట్ చేసి నాలెడ్జ్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే నేను సర్టిఫికేట్ ఇప్పిస్తాను ISO. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళవల్లే, నేను ఇచ్చే ISO సర్టిఫికేట్ చాలా ఎక్కువ. నేను ఒక ఎగ్జామ్ కూడా పెడతా, మీరు దాన్ని ఎలా అయినా రాయండి, పాస్ అవ్వాలి కదా. ఎగ్జామ్ కూడా పెట్టి నేను సర్టిఫికేషన్ ఇప్పిస్తాను. దానికి ఎంతో మినిమం అమౌంట్ కట్టించి వేరే ఇన్స్టిట్యూట్ తో టైఅప్ అయి చేపిస్తా. తక్కువ అమౌంట్ లో గుర్తు పెట్టుకోండి సర్టిఫికేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ .NET డెవలపర్ ఫ్రెషర్స్ కి నేను సర్టిఫికేషన్ చెప్పేది. ఎక్స్పీరియన్స్ వల్ల అయినా తీసుకోవచ్చు, అంటే కెరీర్ స్విచ్ అవ్వడానికి నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావు అని చెప్పుకునే దానికి సర్టిఫికేషన్. ఓకే, ఇష్యూర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మార్గి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు. మార్గి ల్యాబ్స్ నుంచే వస్తుంది మీకు. ఓకే, డేట్ Jan 2026 అనుకో. లింక్ మార్గి ల్యాబ్స్ లో ఏదైనా వెరిఫికేషన్ లింక్ ఉంటే అది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఆర్ మీరు ఎక్కడైనా అప్లోడ్ చేసి గూగుల్ డ్రైవ్ లింక్ అయినా పర్వాలేదు. అచీవ్మెంట్స్, విన్నర్ at the PPT presentation in my college technical symposium in 2019 June on topic blue brain. ఓకే, అలా అచీవ్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్గనైజింగ్ యాక్టివిటీస్ ఫర్ మై కాలేజ్ ఫెస్టివల్స్ ఆర్ ఎనీథింగ్. లాంగ్వేజెస్ ఇంకా 3 కదా మనకు వచ్చినవి, ఇంగ్లీషు, తెలుగు, హిందీ. సేవ్ కొట్టారంటే ఇక్కడ మొత్తం అచీవ్మెంట్స్ కూడా, అచీవ్మెంట్స్ లో ప్రతిదీ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ఓకేనా, అలా పెట్టుకోవచ్చు. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత ఈ డౌన్లోడ్ PDF ఒకటి, ఈ డౌన్లోడ్ PDF వద్దు, మీరు ప్రింటబుల్ PDF కొట్టండి, అది మీకు చాలా బాగుంటది. రిమెంబర్ దిస్, పెర్ఫెక్ట్ రెజ్యూమే అనమాట. ఏదైనా ఎక్స్ట్రా వస్తే కిందకి వెళ్తుంది, నో ప్రాబ్లం. సో ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇంకొకటి యాడ్ చేసుకోండి,
ఒక 2 పేజెస్ లాగా బాగుంటది. ఓకే. హెడర్స్ ఏమొద్దు. బ్యాక్‌గ్రౌండ్ గ్రాఫిక్స్ కూడా వద్దు. ఓకేనా. అంటే ఫోన్‌లో కాబట్టి పెద్దేముండదు. ఓకేనా. సేవ్. సేవ్ 360 రెజ్యూమే. మీ ఫోన్‌లో కాబట్టి ఇంకా ఈజీగా ఉంటది. ల్యాప్‌టాప్‌లో చెక్ చేసినా ఇలా మీరు ప్రింటబుల్ ఫార్మాట్‌లో చూసుకోవచ్చు. అయిందా లేదా? ఒక్క నిమిషం. ఇదిగోండి సెలెక్ట్ 360 రెజ్యూమే చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో చూడండి. ఒక్క నిమిషం. ఏమైందిది? ఒక్క నిమిషం. హ్మ్. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఓకే. ఇది నెక్స్ట్ లైన్‌కెళ్తే ఇబ్బంది లేదు. ఇంకో ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి. దాని నుంచి ఔట్‌కమ్ ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నో ప్రాబ్లమ్. చూడండి కీవర్డ్స్ హైలైట్ అయ్యాయి. ఏటీఎస్ అంటే ఇది కీవర్డ్స్ హైలైట్ అవుతాయి. ఇలా. అంటే ఈ కీవర్డ్స్ మీరేదైనా టెక్నాలజీ ఇస్తే అది నేను నా డేటాబేస్‌లో ఇచ్చానంటే హైలైట్ అయిపోద్ది. ఎక్స్‌ట్రా ఇలాంటి మిస్సింగ్ కీవర్డ్స్ కూడా నేను యాడ్ చేస్తా అప్‌కమింగ్. బట్ ఇది చాలు మీకు చాలా ఎక్కువ. చూడండి. చాలా పర్ఫెక్ట్ రెజ్యూమే ఇది. మీరు సార్ నాకిదొద్దు. నాకు ఇంకొక ఫార్మాట్ కావాలంటే ఎళ్ళండి. ఇదే ఇక్కడికెళ్ళి పైకెళ్ళి సెలెక్ట్ చేయండి. నాకు మోడర్న్ గావాలి. ఇలా గావాలి. ఇలా అయినా జేసుకోవచ్చు మీరు. కానీ ఇదొద్దు. మినిమల్లే బావుంటది. మినిమల్‌లో గూడా మీరు బోల్డ్ ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కాంపాక్ట్ ఇచ్చుకున్నా కాంపాక్ట్ బానే ఉంటది. కాంపాక్ట్ 2 లైన్స్ ఒస్తది. 2 లైన్స్ ఒస్తుంది అంటే మీరు దానికి తగ్గట్టుగా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి. ఇది ఐఈఈఈ ఫార్మాట్ అంటాం. మీరు పీపీటీ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు 2 కాలమ్స్. అది ఐఈఈఈ ఫార్మాట్. కానీ మినిమల్ ఈస్ ద బెస్ట్ అన్నిటికంటే. మోడ్రన్ గాదు, ఎలిగెంట్ గాదు. ఎలిగెంట్ అయినా ఓకే. ఎలిగెంట్ కూడా చేసుకోండి. ఎలిగెంట్, మినిమల్ ఈ 2 మీరు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎలిగెంట్ కూడా చాలా బావుంటది చూడండి. ఎలిగెంట్ కూడా బావుంటది. ఎలిగెంట్, మినిమల్. నేను ఎలిగెంట్ సేవ్ చేశా చూడండి ఇప్పుడు. అంటే ఒక్కసారి ఫిల్ చేస్తే చాలు. ఇంక మీరేదైనా చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఎన్ని సార్లైనా చూడండి. ఎలిగెంట్ కూడా బానే ఉంటది. కానీ మినిమలే బావుంటది ఎలిగెంట్ కంటే కూడా. మీరు కావాలంటే చూడండి. మినిమల్‌ది, ఎలిగెంట్‌కి చూడండి. ఇదేనా మినిమల్? మినిమల్ చూడు ప్రొఫెషనల్ సమ్మరీ అని చాలా బావుంది. ఏటీఎస్ అయితే మినిమల్ రెజ్యూమే ఫాలో అవ్వండి. చాలా బావుంటది. నో ప్రాబ్లమ్. ఓకేనా? మీరింక బ్యాక్‌కెళ్ళిపోతే ఇంక మీరు అది అట్లాగే సేవ్ అయి ఉంటది. మీరు ఎన్ని సార్లయినా మోడిఫై చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూ గాట్ ఇట్. అది లోడ్ అవుద్ది. చూడండి సేనెక్ రెజ్యూమే గదా! ఎన్ని సార్లయినా ఇప్పుడు మనం ఎలిగెంట్‌లో ఉంది మినిమల్. ఎన్ని సార్లయినా జేసుకోవచ్చు. మీరు మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అయినా అవ్వండి. లాగౌట్ అయ్యి మళ్ళీ రేపొద్దున ఎప్పుడైనా లాగిన్ అవ్వండి. కంటిన్యూ విత్ గూగుల్. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యున్నా గాబట్టి మళ్ళీ వచ్చేస్తది చూడు. నేను జేసినవి మళ్ళా ఇక్కడే పడుంటాయి. ఎక్కడికెళ్ళవయ్యి. అయ్యక్కడే ఉంటాయి చూడండి. సేనెక్ రెజ్యూమ్. లాస్ట్ టైమ్ మనం ఎప్పుడు ఎడిట్ చేసామనేది ఇక్కడ టైమ్ ఫ్రేమ్‌తో సహా పడిపోద్ది. ఇప్పుడు నేను లాస్ట్ టైము 10:48 సమ్ 30 సెకండ్స్‌కి ఎప్పుడో చేశాను గదా! 40 సెకండ్స్‌కో. ఇదిగోండి 54 సెకండ్స్‌కి. ఇప్పుడే 59 అయింది. అట్లా. మీరొద్దనుకుంటే వద్దనుకున్నది డిలీట్ చేసేయండి. ఓకేనా? ఇంకా లాగౌట్ చేసేసి యూ కెన్ కంటిన్యూ. అది. ఇక్కడ యూట్యూబ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసింది ఇక్కడ డెమోలో ఇక్కడ పెట్టేస్తా. ఎవ్రీవన్ కెన్ ఏబుల్ టు వాచ్ ఎవ్రీ టైమ్. ఓకే. థాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.